పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం కల్పించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత వైసీపీ పాలనలో రాజకీయ విద్వేషంతో అన్న క్యాంటీన్లను మూసివేయడం జరిగిందని ఆరోపించారు. అన్న క్యాంటీన్ భవనాలని వైసీపీ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకోవడం జరిగిందని ధ్వజమెత్తారు. గుంటూరు పల్నాడు బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆధునీకరించిన అన్న క్యాంటీన్ భవనాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పూలి శ్రీనివాసులు శుక్రవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పేదలకు టిఫిన్ అందజేశారు. అనంతరం అక్షయపాత్ర సంస్థ అందిస్తున్న ఫుడ్ ఐటమ్స్ ను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచించి అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగిందని తెలియజేశారు. అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో నాణ్యమైన భోజనం ₹5 అందించడం జరుగుతుందని అన్నారు. చిన్న చిన్న తప్పులను ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే చూపుతూ అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రయాణికులతో కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, నిజంగా పేదవారు తిరిగే, కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకి వాడుకోవడం జరిగింది. కొన్ని అయితే శిథిలావస్థలో ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పాడుపెట్టడం జరిగింది. మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఈ అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. అక్షయ పాత్ర వారి ఆధ్వర్యంలో అద్భుతమైన, నాణ్యమైన, హైజీనిక్ ఫుడ్ని ₹5కే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. ఈరోజు కోలాహలంగా నాయకులతో, అధికారులతో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి పాలు పంచుకొని పేదవారందరికీ ₹5కి అన్నం వడ్డిస్తుంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేని విధంగా మాకు ఈ అనుభూతిని మిగిల్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి డొక్కా మాణిక్యమ్మ గారి పేరు మీదుగా ఈ అన్నా క్యాంటీన్ని అవ్వాలని ఆయన ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి భోజనం లభిస్తున్న శుభతరుణంలో మరొక్కసారి పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.